గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం, పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు, ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే? అరేంజ్డ్, నో లవ్ మ్యారేజ్ కాదు. కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరింది అంతే. సో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు. సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్ లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్ లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ, బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వక ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం. అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్, ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటు పక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ ఉండదు. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ? చాలా బాగుంటుందండి. కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా. మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ, నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ, అది కూడా థాయిలాండ్. సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన ఇండియన్స్ ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి? ఆల్మోస్ట్ 9 to 10 years అయిపోతుంది. ఓ మై గాడ్, 9 to 10 years అయిపోతుంది. అసలు తెలియలేదు. 2016లో 2016 పాప పుట్టిన ఇయర్ లోనే. ఓకే ఓకే ఓకే. పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు. సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్? నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ఓ, ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట. పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని.
బీటెక్ అయిపోయి అదే పెళ్ళైన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి. అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి, అదే షాక్ అవుతుంటాం అనమాట. సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం. సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం. ఓకే. నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో. పెళ్లి తర్వాతే. జస్ట్ మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్లేవారు తిను. సో అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు. సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా. అవును. సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అనమాట నిండిపోయేలా తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్లను పెడతాం. సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు. ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్. సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చింది అనమాట. అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంటుంది, దానికి నువ్వు పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది, ఎవరికి కనపడదు కూడా, మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది, నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది. ఓకే. ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. 9 years బ్యాక్. 9 years బ్యాక్ స్టార్ట్ చేశారు. కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? నాకు 2022 అండి. 2022లో. సో సడన్ గా అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా? దీపావళి కాదు, అమ్మవారిది ఫస్ట్ నేను అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియోని ఫస్ట్ వీడియో. నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట, సెంటిమెంట్ కూడా. సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్ని జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట. బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా 2022లో. సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చెయ్యాలి, కొంచెం నలుగురు చూడాలి వీడియోస్ని పబ్లిక్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దసరా అదే మీది ఫస్ట్ వీడియో నేను చూసాను. అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును. విత్ ఇన్ ఫ్యూ వీడియోస్లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు దీన్ని ప్రీవియస్ ఏంటేంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నా. అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు, కానీ అంతకు ముందు నేను స్టైలిష్ తింగర్బుచ్చి. ఓ స్టైలిష్ తింగర్బుచ్చి మీరేనా? నేనే. ఓకే, అది కూడా ఫాలో. ఓ ట్రూ కరెక్ట్. సో అది